ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలోన నగరంలో ఉండే పేదవాళ్ళందరూ కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ధర్నాలోన ప్రధానంగా మన కల్లూరు, కర్నూలు, ఓర్వకల్లు ఈ 3 మండల ప్రాంతాల్లోన వేలాది ఎకరాలు ప్రభుత్వ భూమి, వక్ఫ్ బోర్డు భూమి, దేవాలయ భూములు ఉంటున్నాయి. ఆ భూములన్నీ కూడా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాటిని ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారము యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు, కోట్లకు పడగలెత్తుతున్నారు. అటువంటి ప్రభుత్వ భూములు కానీ, ఏమిటి వక్ఫ్ బోర్డు భూములు కానీ, దేవాలయ భూములు జనానికి అందుబాటులో ఉంటాయి, జీవనానికి అందుబాటులో ఉంటాయి. అట్లా కాకుండా ఏదో గతంలోనే జగన్ ప్రభుత్వంలోన జగనన్న కాలనీ పేరు మీద పసుపుల అవతల రుద్రవరం దగ్గర పట్టాలు ఇచ్చారు. అది ఊరికి చాలా దూరము, పోవడానికి కూడా రస్తా లేదు, 1 సెంటు మాత్రం ఇచ్చారు. అటువంటి భూములు కాదు ఇచ్చేది. ఈరోజు కర్నూలు నగరానికి చుట్టుపక్కల వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి, వక్ఫ్ బోర్డు భూమి, దేవాలయ భూములు ఉన్నాయి. అటువంటి వాటిని గుర్తించి ప్రతి అర్హులైన పేదలందరూ కూడా 2 సెంట్ల ప్రభుత్వ భూములు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఏమాత్రము ప్రభుత్వ భూముల్లో కానీ, వక్ఫ్ బోర్డు భూములో కానీ, లేకపోతే దేవాలయ భూముల్లో కాకుండా ఎక్కడో సుదీర ప్రాంతంలోన ఇంటి పట్టాలు ఇచ్చే ప్రజలు పోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటిది చేయకోకుండా ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే 2 సెంట్ల పట్టాలు ఇవ్వాల్సిందిగా, ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.